గారు పిన్ని గారు ఏంటమ్మా? ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోయింది పిన్ని గారు. వంట కూడా మధ్యలో ఆగిపోయింది. పిల్లల క్యారేజీ కట్టాలి. అయ్యో దాందే ఉంది, ఇంట్లో స్పేర్ బండి ఉంది, తీసుకెళ్ళు. అవునా అమ్మో, కానీ పైకి నేను ఆ బండ మోసుకొని తీసుకెళ్ళాను పిన్ని గారు. ఈయన కూడా ఇంట్లో లేరు. కొంచెం మీ ఇంట్లో వండేసుకుంటాను వంట. సరే, పిల్లల క్యారేజ్ కట్టాలన్నావుగా, మరి తెచ్చుకో, ఇంట్లో చేసుకో. సరే, ఇప్పుడే కూర గిన్నెలు అవి తీసుకొని వస్తాను పిన్ని గారు. టైం అయిపోతుంది. సరే పిన్ని గారు ఇదిగోండి కూర మధ్యలో ఆగిపోయింది అన్నాక ఇది పొయ్యి మీద పెట్టేళ్తాను. నేను వెళ్ళి అన్నం గిన్నె తీసుకొస్తాను. మీరు చూసి కొంచెం ఉప్పు కారం అవి చూసి వేసేయండి. కరేపాకు పచ్చిమిరకాయలు ఇంకేమైనా తక్కువ అయితే అవి కూడా వేసేయండి పిన్ని గారు. సర్లే కదమ్మా, గ్యాస్ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చి వంట చేసుకోమ్మా అంటే వంట అంతా నాకే అప్పు చెప్పింది. పిన్ని గారు ఇదిగోండి అన్నం కొంచెం పొయ్యి మీద పెట్టి వెళ్ళిపోతాను. చూస్తానండి పొంగిద్దేమో. పిల్లల్ని రెడీ చేయాలి స్కూల్కి. పిన్ని గారు అమ్మయ్య పిల్లల క్యారేజీ పెట్టి పంపించేసా మీ పుణ్యమా అని. తలకాయ నొప్పి వచ్చేసింది పిన్ని గారు. ఒక మంచి కాఫీ పడితే సూపర్ ఉంటుంది. ఈ పిల్లకి బాగా ఎక్కువైపోయింది. చెప్తా ఈ పిల్లల సంగతి. అమ్మాయి అదే చేతో బాబాయ్ గారికి నాకు మా పని అమ్మాయికి కూడా పెట్టి కాఫీ. అవునా, పాలు సరిపోతాయో లేదో. సరే పిన్ని గారు ఇప్పుడే వెళ్ళి పాలు కాఫీ పొడి అన్నీ తీసుకొని వస్తా. ఇదిగోండి కాఫీ పెట్టేసా. బాబాయ్ గారికి మీ పని అమ్మాయికి ఇచ్చేసా. తాగండి మన ఇద్దరమే. ఇందులో పాలు ఎక్కడ పోసింది? ఇంత చండాలమైన కాఫీ నా జీవితంలో ఎప్పుడు తాగల. పిన్ని గారు పిల్లలు వచ్చే టైం అయింది. స్నాక్స్ ఏదోటి చెయ్యాలిగా. కొంచెం పకోడీ వేద్దాం అనుకుంటున్నా. మీకు బాబాయ్ గారికి కూడా ఏమంటారా కాస్త? వద్దమ్మా వద్దు, తెచ్చుకొని మీకు వరకే వండుకోండి. అదేంటి పిన్ని గారు, మీ ఇంట్లో వంట చేసుకుంటూ నేను మీకు పెట్టకుండా మేము ఒక్కళ్ళమే ఎలా తింటాము? కాస్త వేస్తా పకోడీ, తినండి. ఈ పిల్ల వండిన పకోడీ తింటే పాసనాలు గ్యారంటీ. ఆ పకోడీ ఏదో నేనే చేస్తానమ్మా, ఇంటికి వెళ్ళి అన్న పని ఉంటే చేసుకుంటా. అవునా పిన్ని గారు? సరే, రాత్రికి డిన్నర్కి ఏమేం కావాలో అన్నీ తీసుకొని వస్తాను మీ ఇంటికి. ఏంటి డిన్నర్ కూడా ఇక్కడే వండుకుంటానంటది? వాళ్ళు ఆయన ఆఫీస్ నుంచి వస్తాడుగా, ఇక్కడ ఇంట్లో ఉన్న బండ తీసుకెళ్ళిపోవచ్చుగా. ఏదో తేడా కొడుతుంది.